సరే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బాబు లోకేష్ ఫైర్ మంత్రులు నేతల క్లాసులు. నిన్న తండ్రి కొడుకులు అంటే ముఖ్యమంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇద్దరు కూడా అంతర్గత వ్యవహారాల్లో చాలా ఆగ్రహం. ఇక్కడ లోకేష్ ఏమో పొద్దుటూరు పార్టీ కార్యకర్తలు వాళ్ళతో మాట్లాడుతూ, అక్కడ వరదరాజుల రెడ్డి, ప్రవీణ్ రెడ్డి అనుకుంటా వాళ్ళ మధ్యలో గతంలో టికెట్ సమయంలోనే ఇవి కొన్ని జరిగితే ఉందో అది ఏదో సర్దుబాటు చేసి మొత్తానికి ప్రవీణ్ రెడ్డికి వస్తుంది అనుకున్నది. ఆయన మాజీ ఇన్ఛార్జ్ అప్పుడు, మళ్ళీ వరదరాజుల రెడ్డి గతం నుంచి ఉన్న ఆయనకే ఇచ్చారు, అది అయిపోయింది. కానీ ఇప్పటికీ నాకు ఆయన అడ్డుపడుతున్నాడు, నాకు జరగట్లేదని అక్కడ ఐక్యత రావట్లేదు, వాళ్ళ మధ్యలో వర్గ యుద్ధం ఇదంతా కూడా జరుగుతుంది. దాంతో లోకేష్ నిన్న తీవ్రంగా మీరు మారరా, మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా, ఇలా ఉంటే మేము చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్న పద్ధతిలో లోకేష్ స్థానికంగా హెచ్చరిస్తే, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మళ్ళీ క్లాస్. ఇది ఎప్పుడు ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి అన్ని చేస్తుంటే, అంత హడావుడు చేస్తుంటే, దూకుడు ప్రదర్శిస్తుంటే మీరు ఎందుకు ఎదుర్కోవడం లేదు, మీరు ఎందుకు గట్టిగా చెప్పడం లేదు? పొగాకు సమస్య వచ్చినా ఆయనే పోతాడు, ఆక్వా ఫీడ్ సమస్య వచ్చినా ఆయనే పోతాడు, అమరావతికి కూడా ఏది వచ్చినా కానీ వైసీపీ అధినేత మన మీద ఇంత ఏకపక్షంగా దాడి చేసి అన్ని అంటే ప్రభుత్వ పరంగా చేస్తుంటే మనం చేస్తున్నది కూడా చెప్పుకోలేని దుస్థితిలో, దురవస్థలో మనం ఎందుకు పడిపోయాము? మీరు ప్రజల్లోకి వెళ్ళరా, మీరు చూటిగా చెప్పరా? ఇలా అయితే మేము ఆలోచించాల్సి వస్తుందని. గతంలో అయితే ఒక జాబితా తయారు చేశారు, కొంతమందిని కనీసం ఒక 4-5 మీద ఆల్రెడీ ర్యాంకింగ్లో వాళ్ళు చాలా దిగువలో ఉన్నారని చెప్పారన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి కూడా అప్పట్లో చర్చలు కూడా జరిగాయి, కొన్ని పేర్లు ఫ్లోట్ అయ్యాయి. అనేక కారణాల వల్ల అది వెనకబడింది. ఆ తర్వాత జనసేనలో వచ్చిన పరిణామాలు, ఈ కుల సమీకరణల చర్చలు ఇవన్నీ రావడం వల్ల మొత్తానికి అది అలా ఆగుంది. కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే జగన్ అని ఇది ఎలా ఉంటుందంటే హెచ్చును తగ్గిన తగ్గునని మనకు లెక్కల్లో విలోమానుపాతము అనులోమానుపాతం 2 ఉంటాయి. అది పెరిగితే పెరుగుతుంది. ఇట్లా ఏ మేరకు వైసీపీ దూకుడు లేదా జగన్మోహన్ రెడ్డి హడావుడి ఇవన్నీ పెరుగుతాయి. వెంటనే మీరు ఎందుకు ఎదుర్కోవడం లేదని నిజం చెప్పాలంటే వర్మ రోజు కనీసం 6 మంది మంత్రులు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, అంగవల్లపూడి అనిత కావచ్చు, ఇంకా కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఎప్పుడు ఆ పనిలోనే ఉన్నారు, ఇంక ప్రత్యర్థులు. కానీ సంతృప్తి కలగట్లేదు. మొత్తానికి వైసీపీ ప్రచారం పైచేయి సాధిస్తుంది. ప్రభుత్వం తరఫున మనం చెప్పుకోవాల్సినంత చెప్పుకోలేకపోతున్నాం అన్నది చంద్రబాబు నాయుడు ఆవేదన, ఆగ్రహం, ఆలోచనలాగా కనిపిస్తుంది. దీనికి ఒక కారణం ఏంటంటే విధానాలు, చర్యలు, నిర్ణయాలు బట్టి స్పందనలు ఉంటాయి తప్ప జగన్ సమస్య ఉంది కాబట్టి జగన్ వస్తున్నాడు, జగన్ ఉన్నాడు కాబట్టి సమస్య రావట్లేదు. అది పొగాకుల రేట్లైనా, అది ఆక్వా ఫీడ్ పెరగడమైనా, అమరావతి ఇప్పుడు ఉదాహరణకు హైకోర్టు ఉంది. హైకోర్టు నిన్న అమరావతి భూముల మీద కూడా వాళ్ళు కొన్నిట్లో యథాతథ స్థితి కొనసాగించమని చెప్పారు. పోలీస్ చర్యలకు సంబంధించి కొన్ని వాళ్ళు మాటలు చెప్పారు. ఉదాహరణకు ఇప్పుడు అదే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కదా, ఎవరు సిఐ నాగరాజు కేసు. సిఐ నాగరాజును విజయవాడకు తేవాలా వద్దా, తేవాలని వీళ్ళు అడుగుతున్నారు, ఆయనేమో అభ్యంతరం పెడుతున్నాడు. సుప్రీంకోర్టు చివరి కోపము, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏవయ్యా నేను విజయవాడకు తెస్తాము, ఇక్కడ విచారిస్తే నాకు రక్షణ లేదు, ప్రాణరక్షణ అంటున్నావు అంటే ఒక విధంగా ప్రభుత్వాన్ని అంటున్నాయి కదా. ఈ ప్రభుత్వంలో విజయవాడ పోలీస్ స్టేషన్లో విచారించేట్లయితే నాకు రక్షణ లేదు అని చెప్పడం అంటే అది శాంతి భద్రతల మీద ఒక పోలీస్ అధికారి చర్యలో ఉంటే ఉండొచ్చు, ఆయన కామెంట్ చేయటమే కదా. దానికి ఆయన తరఫున చెప్పే వాదన ఏమంటే గతంలో ఆయన ఎవరినైతే అరెస్ట్ చేసి లేదా రకరకాల చర్యలు తీసుకున్నారో వీళ్ళల్లో చాలామంది అదే స్టేషన్లలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయొచ్చు అని. అయితే అప్పుడు చివరికి న్యాయమూర్తి ఆగ్రహంగా మాట, సరే 5 స్టార్ హోటల్లో పెడతారు, ఆ విధంగానే నీకు చేస్తారు అనుకుందాము, సమస్య అది కాదు కదా, విజయవాడ ఏ స్టేషన్ అనేది కాదు కదా అని కూడా చెప్పినంత పరిస్థితి వచ్చింది. ఇంకా 2-3 కేసులు కూడా నిన్న కూడా మనం మాట్లాడాం. ఆ సీతారాం కూడా, తమ్మినేని సీతారాం కేసు రేపు దాని మీద తీర్పు చెప్తాము అని దాన్ని కూడా అలా రిజర్వ్ చేసి ఉంచారు. ఒక 6 డజను సీదిరి అప్పలరాజును మాజీ మంత్రిని ఆయన 14 రోజులు రిమాండ్కి పంపించారు. అదొక రన్నింగ్ బ్యాటిల్, అది జరుగుతుంది. సో ఈ 2 రకాలుగా ఇటు నుంచి విధానపరమైన నిర్ణయాలు, రెండో వైపు నుంచి లీగల్ కేసులు, వ్యవహారాలు, వీటన్నిటితో ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము, అధికార యంత్రాంగం కూడా ఒక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తరఫున మంత్రులు, నేతలు తగినంతగా గట్టిగా మాట్లాడలేదు.
రెండోది ఐక్యతను కూడా కాపాడుకోవడం లేదని. ఇప్పుడు ఎవరో ఎందుకు కడపలో శ్రీనివాసులు రెడ్డి, మాధవి రెడ్డి విషయానికి వస్తే కూడా అక్కడ కూడా ఇటువంటివే వినిపిస్తున్నాయి. మరి ఎప్పుడు ఇవన్నీ చక్కదిద్దుకుంటారు? ఇవి అయిన తర్వాత బయట పోరాటం ఎప్పుడనేది ఒక ప్రశ్నే, కానీ దే ఆర్ నాట్ హ్యాపీ. నారా ఫాదర్ అండ్ సన్ ఆర్ నాట్ హ్యాపీ అన్నది స్పష్టం. సార్ ఈ లోకల్ వారు జనసేన రూట్